హాయ్ అండి. మార్నింగ్ మినీ వ్లాగ్. ఫస్ట్ మన దేవుడిని అయితే దర్శనం చేసుకోండి. ఫ్రైడే కాబట్టి అమ్మవారి అలంకరణ బహు చక్కగా అయితే అనిపించింది. ఈ దేవుడి అలంకరణలో ఎప్పుడు మనస్ఫూర్తిగా మనశుద్ధిగా అయితే దేవుని నమస్కరిస్తాము. అది ప్రతి ఒక్కరి మనసు నిండుగా అయితే వస్తుంది. ఈ రోజు శుక్రవారం కాబట్టి నేను ఒక మంచి విషయాన్ని అయితే నేను చెప్పదలుచుకున్నానండి. అయితే శ్రద్ధగా వినండి. సంపద ఎక్కువ ఉన్న వ్యక్తి సంతోషంగా జీవిస్తాడని చెప్పలేం, అంతే కదండి. సంపద ఎక్కువ ఉన్నా సరే ఆ వ్యక్తి సంతోషంగా జీవిస్తాడని చెప్పలేము. అలాగే దేవుడిచ్చిన ప్రతిభను సద్వినియోగం చేసుకునే వాళ్ళు మృత్యువు కంటే ఆ గౌరవాన్ని చూసి ఎక్కువ భయపడే వాళ్ళు సంతోషంగా జీవిస్తారు, అంతే కదండి. మన లైఫ్ ఇలాగనమాట. దేవుని స్మరిస్తూ ప్రతిరోజు నిత్యము దేవుని ఆరాధిస్తూ మనము బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలి అని చెప్పేసి ఎప్పుడు మనస్ఫూర్తిగానైతే మనం దేవుడికైతే మొక్కుకోవాలండి. ఇలాగే నేను కూడా అందరినీ మనస్ఫూర్తిగా బాగుండాలి, అందరూ కూడా చక్కగా ప్రతిభను పిల్లలు వాళ్ళ చదువుల్లో ప్రతిభను ముందుకు వెళ్ళాలని అయితే నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. ఫ్రైడే కాబట్టి మార్నింగ్ అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. అలాగే మన తులసమ్మ దగ్గర అయితే మనం కూడా అగరబత్తి అది వెలిగించేసుకొని అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా అయితే ప్రార్థించానండి. ఆ అమ్మ ఉండబట్టే మనము కూడా ఇలాగే ఉంటున్నాము. అయితే నేనైతే పులిహార అయితే చేశానండి, ప్రసాదము. అయితే నిన్నతో మనకి వారాహి నవరాత్రులు అయిపోయాయి కదా, అలాగనే కొంచెం నేను ప్రసాదాన్ని అయితే అమ్మవారికి అయితే పెట్టానండి. పులిహార అయితే చేశాను. ఇంకా క్యారీర్లో కంటారా, ఈ పులిహార అయితేనే తినేస్తారు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇందులో కొంచెం బెల్లం కూడా వేసుకొని అలాగే కొంచెం ఇంగువతో తాలింపు పెడుతుంటే ఆ పులిహార బబ్బబ్బా చెప్పలేనండి, చాలా టేస్టీగా ఉంటుంది, అందరికీ తెలిసిందే. అలాగే మా ఇంట్లో మొన్న అయితే గోంగూర అయితే తీసుకొని ఒలిచి పెట్టేసుకున్నానండి. దాంతోనైతే గోంగూర అయితే కూర అయితే చేసాము. ఎవరికైనా పచ్చడి తెలుసు, కూర అయితే తెలీదు. ఎవరైనా తెలియపోతే అడగండి, నేను ఫుల్ వీడియో అయితే పెడతాను. ఇంకా లంచ్లోకి ఏదోటి అయితే కంపల్సరీ క్యారీర్లోకి ఉండాలి కాబట్టి నేనైతే చామదుంపల పులుసు అయితే చేశానండి. ములక్కడ, వంకాయ, అలాగే నల్లగా కనిపిస్తుంది ఏంటనుకుంటున్నారు, గుమ్మడికాయ ముక్కలు వేసానండి. చాలా బాగుంటుంది. ఎవరికి తెలుసా తెలీదో నాకు తెలియదు, కానీ మా చిన్నప్పుడు అయితే మా అమ్మ అయితే ఇలానే వేసి పెట్టేది. అయితే మా పిల్లకైతే క్యారియర్ అయితే రెడీ చేస్తాను. ఒక దాంట్లో అయితే అలాగే దుంపల కూర, ఇంకో దాంట్లో అయితే పెరుగన్నం పెట్టేసి అయితే దాని బాక్స్ అయితే క్యారియర్స్ ఫినిష్ అయిపోయింది. ఇంతేనండి. ఈ తినేది ఇంతే, కానీ మార్నింగ్ మాత్రం చాలా హడావిడి అయితే అయిపోతుంది. లంచ్లో పిల్లలకి పెట్టాలి కాబట్టి తక్కువ, కానీ చేసేది మాత్రం మనకి శ్రమ అయితే ఎక్కువ అనిపిస్తుంది, తప్పదు కదండి. దాంతోపాటు క్యారియర్లోకి కొంచెం బూందీ అలాగే కొంచెం బిస్కెట్స్ అయితే పెట్టాను అనమాట. ఎలాగోకలా అడ్జస్ట్ అయితే తింటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.